ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. రాజావారి మనవరాలిగా ఆ రాజమణిహారాన్ని అందరి ముందు రోజా మెడలో వేసి అప్పుడు అందరికీ పరిచయం చేశాను. రాజమణిహారంతోనా? అది అక్కెలా తెస్తుంది? అమ్మగారు రాజమణిహారాన్ని అక్క మెడలో వేసి అనౌన్స్ చేస్తానంటున్నారు. అదెలా కుదురుతుంది? మణిహారం నా దగ్గరుంది కదా. కానీ అంత నమ్మకంగా ఎలా చెప్తున్నారు? థ్యాంక్ యూ మో. నువ్వు ఈ మాట ఎప్పుడు చెప్తావా అని రోజా కూడా వెయిట్ చేస్తూ ఉంది. నాకు తెలిసి ఇప్పుడు రోజా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. త్వరగా రిసెప్షన్కి ఏర్పాట్లు చేయించండి. మన బంధువులందరికీ కబురు పంపించండి. ఎవ్వరూ మిస్ అవ్వకూడదు. సరే. రోజా కోరుకున్నట్టు అందరిలో తనకి ఒక విలువివ్వాలి. మన ఇంటి కోడలిగా తన స్థానం ఏంటి అనేది అందరికీ తెలియాలి. నా అత్తగారికి కోడలుగా సంతోషంగా ఉండాలంటే ఆ రాజమణిహారం ఉంటేనే అది జరిగేలా ఉంది. ఏం లేదమ్మా, అక్క ఎక్కడికి తీసుకువెళ్ళిందా అని నాకు భయం వేసేసింది. What, Jam? What happened? Oh, the great Maniharam. ఈ హారం అక్క మెడలో వేసి రిసెప్షన్ చేస్తాను అని చెప్పడంతో ఎక్కడ అక్కకిది దొరికిపోయిందోనని నేను చాలా భయపడిపోయాను చిట్టి. మరి రాజమణిహారం లేకుండా రాజమణిహారం తెస్తాను అని అక్క ఎలా చెప్పింది? అమ్మగారు ఈ రాజమణిహారాన్ని అక్క మెడలో వేసి రిసెప్షన్ చేస్తానని ఎలా చెప్తున్నారు? ఏదో జరుగుతుందమ్మా. మనం ఈ హారాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఇప్పటి వరకు నువ్వు కాపాడుకుంటూనే వస్తున్నావు కదా జామ్. ఇక ముందు కూడా ఈ హారం గురించి భయపడాల్సిన అవసరం లేదు. అవునమ్మా, ప్రాణాలు పోయే సమయంలో కూడా ఎంతో నమ్మకంగా రాణిగారు ఈ మణిహారాన్ని నా చేతుల్లో పెట్టారు. నాన్న కూడా ప్రాణం పోయినా పర్వాలేదు కానీ అమ్మగారి నమ్మకం మాత్రం పోకూడదు అని చెప్పారు. ఈ మణిహారం కాపాడటం కోసం అవసరమైతే నా ప్రాణమైనా త్యాగం చేస్తాను కానీ అక్కకు గాని అమ్మగారి చేతికి కానీ ఇంకెవ్వరికి ఈ రాజమణిహారాన్ని దక్కనివ్వను. నీ ప్రాణాలు ఇవ్వాల్సిన అవసరం లేదు జామ్. ఆ హారాన్ని కాపాడడం నీ బాధ్యత అయినప్పుడు నా బాధ్యత కూడా. థ్యాంక్స్ రా చిట్టి. ఈ మణిహారం ఇక్కడే ఉంటుంది. దీన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. వాళ్ళ మధ్యన ఈ హారం గురించి టాపిక్ వచ్చింది అంటే ఖచ్చితంగా ఈ హారం దక్కించుకోవడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. ఇది రాణివారు నాకిచ్చిన హారం. ఇది ఎవ్వరి చేతికి వెళ్ళకూడదు. ఇది ఎవరి చేతికి వెళ్ళాలో ఎప్పుడు వెళ్ళాలో ఆ దేవుడు నిర్ణయం చేసే ఉంటాడు. సమయం వచ్చినప్పుడు వాళ్లకే వెళుతుంది. ఈ లోపు పరాయి వాళ్ల కంట పడకుండా అర్హత లేని వాళ్ల చేతికి ఈ హారం వెళ్లకుండా మనం కాపాడుకోవాలి. దానికి నువ్వు కూడా హెల్ప్ చేయాలరా చిట్టి. చెప్పు జామ్, ఏం చేయాలి?
ఈ హారాన్ని నువ్వు కూడా ఒక కంట కనిపెడుతూ ఉండు. ఎవరైనా ఈ హారాన్ని కొట్టేయాలని ప్రయత్నిస్తుంటే దీన్ని కాపాడాల్సిన బాధ్యత నాది మాత్రమే కాదు, నీది కూడా చిట్టి. నువ్వు చెప్పాక ఈ హారాన్ని ఎవరు టచ్ చేయలేరు జామ్. నేను చూసుకుంటాను. దానికి ప్రొటెక్షన్ గా నేనుంటాను. డోంట్ వరీ. థ్యాంక్ యూ చిట్టి, థ్యాంక్ యూ సో మచ్ రా. థ్యాంక్ యూ జామ్. రోజా రాజమణిహారం తెస్తాను అని మాటిచ్చింది. ఈసారి అవసరం దానిది కాబట్టి ఖచ్చితంగా తీసుకొస్తుంది. నేను కలలు కన్న రాజమణిహారం నాది కాబోతోంది. ఏంటి, ఏదైనా ఊరెళ్తున్నారా? నాతో ఒక్క మాట కూడా చెప్పలేదే. ఏ ఊరు వెళ్ళడం లేదు, మా ఊరే వెళ్ళిపోతున్నా. మీ ఊరికా? ఏ? ఇంకా మీ ఇంట్లో మాకేం పనుందొదినా? మీరు మీ కోడలు మీరంతా ఒకటే కదా. మేమెప్పుడూ పరాయి వాళ్ళమే. అందుకే మా బట్టలు మేము సర్దుకొని ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నాం. ఇప్పుడేమైందని అలిగి వెళ్తున్నారు? ఇంకా ఏం కావాలమ్మా? ఇంట్లో అందరి ముందు చెప్పావు కదా రిసెప్షన్కి ఏర్పాట్లు చేయమని. అందరినీ పిలవండి, అందరి ముందు నా కోడలు అని అనౌన్స్ చేస్తానని. ఇంట్లో రోజాకు ఒక స్థానం లేక పాపం బాధపడుతుందని నువ్వే కదా చెప్పింది. ఇంకా ఏమైందంటావ్? అంతేలే వదినా, నీకు నవ్వులాటగానే ఉంటుంది. మాకు చెప్పిందేంటి, నువ్వు చేస్తుందేంటి? దీక్షకి అరుణ్నిచ్చి పెళ్లి చేస్తాను అన్నావు. నీకెందుకు నేనున్నాను అన్నావు. అది ఎన్ని రోజులుంటుంది, దాన్ని తొందరలోనే బయటికి పంపిస్తాను అన్నావు. ఇప్పుడేమో దానికి ఏకంగా కుర్చీ వేసి కూర్చోబెట్టడానికి రిసెప్షన్ కూడా ఏర్పాటు చేస్తున్నావు. ఎన్నో ఆశలు పెట్టుకుంటే చివరికి నన్ను కూడా ఇలా మోసం చేస్తావని అనుకోలేదు రామాదేవి. మీకప్పుడేగా చెప్పాను, నా విషయంలో కానీ నా కూతురు విషయంలో కానీ ఏదైనా తేడా వచ్చింది అంటే ఆ రహస్యం బయటికి చెప్పాల్సి వస్తుందని.